వెల్కమ్ టు ఈటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేస్తున్నారు. దీని తర్వాత సెప్టెంబర్లో ఓజీ, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేసి పరిశ్రమకు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మతో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది వీలు కాలేదు. వర్మ ఒక అద్భుతమైన సబ్జెక్ట్తో పవన్ కళ్యాణ్ను కలిశారు. అన్యాయంపై పోరాడే వ్యక్తి పాత్రలో పవన్ను చూపించాలి అనుకున్నారు. స్వతహాగా పవన్ నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారు కాబట్టి పవన్తోనే తీయాలి అనే పట్టుదలను ప్రదర్శించారు. అయితే వరుసగా సినిమాలు చేస్తూ ఉండడంతో స్క్రిప్ట్ నచ్చినప్పటికీ సినిమా చేయలేకపోయారు. ఆ సినిమాను చేస్తే పవన్తోనే చేయాలి, లేదు అంటే వేరే వారికి సెట్ కాదు అనే ఉద్దేశంతో చివరకు వర్మ దాన్ని పక్కన పెట్టేశాడు. అంతకుముందు పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరుతో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. సినిమా ప్రారంభమైంది. ఊర్మిళ, టబు హీరోయిన్లు కాగా నిర్మాత అశ్వినీదత్. సినిమాలో 2 పాటలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈలోగా సంజయ్ దత్ బెయిల్పై విడుదల కావడంతో సినిమాను మధ్యలో వదిలేసి వర్మ ముంబై వెళ్లిపోయాడు అని చెబుతారు. వాస్తవం ఏంటో వారికే తెలియాలి. ఏదేమైనప్పటికీ హీరోయిజాన్ని బాగా చూపించే సన్నివేశాల కంటే తాను రాసుకున్న కథ ప్రకారమే సినిమాలు తీసే అలవాటున్న వర్మ ఏ హీరోకు జీ హుజూర్ అని మాత్రం అనలేదు. ఆయన శిష్యులు ఎంతో మంది ఇప్పుడు సినీ పరిశ్రమలో విజయవంతమైన స్థానాలలో ఉన్నారు. వర్మ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఇటీవల విచిత్రంగా ప్రవర్తించి అనవసరపు ప్రకటనలు చేసి వర్మకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని అందరూ ప్రశ్నించుకునేలా చేసుకున్నాడు. కానీ అదే స్థాయిలో ఈ రోజు వరకు సినిమాలు చేస్తూ ఉంటే దేశంలో అతన్ని మించిన డైరెక్టర్ మరొకరు ఉండేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు.